కోపంగా మనల్ని వదిలి వెళ్ళేవారు ఏదో ఒక రోజు తిరిగి వస్తారు. మౌనంగా మనల్ని విడిచి వెళ్ళేవారు ఇక ఎన్నటికీ తిరిగి రారు అని గుర్తుపెట్టుకో. కష్టపడే దాంట్లో నీ గౌరవం ఉంటుంది, మోసం చేసే దాంట్లో నీ పతనం ఉంటుంది. మనం నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం లేదు. మిత్రమా, నిజాయితీ అనేది చాలా విలువైన బహుమతి తెలుసా? ఆ విలువైన బహుమతిని అధముల నుండి ఆశించవద్దు. చేతులు కట్టుకున్న ప్రతి ఒక్కరూ చేతకాని వాళ్ళు కాదు, అది పరిస్థితుల ప్రభావం. మిత్రమా, మనకు కాలం ఎప్పుడు ఏదో ఒక కథ చెబుతూనే ఉంటుంది. నువ్వు ఊకొడుతూ వింటావని కాదు, నేర్చుకుంటావని. ఈ రోజుల్లో అయిన వాళ్లకు అప్పు ఇవ్వడం గాని తీసుకోవడం గాని చేస్తే మన పరువు మనమే తీసుకున్నట్టు. రూపాయి విలువ అమ్మ నాన్న ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు కాదు, కష్టపడి సంపాదించిన డబ్బును ఖర్చు పెట్టేటప్పుడు తెలుస్తుంది. రోజులు మారాయి. ఓ కాలం ఉండేది, ఒక మంచి పని చేస్తే 10 మంది మిత్రులయ్యేవారు. కానీ ఈ రోజుల్లో ఒక మంచి పని చేస్తే 25 మంది శత్రులవుతున్నారు. ఈ రోజులు 100 ఇవ్వమంటే ఎవరు కూడా ముందుకు రారు. అదే నిందలు వేయమంటే మాత్రం జనాలు క్యూలో నిలబడతారు. కేవలం పలకరించి వదిలేసే పరిచయాల గురించి పట్టించుకోకు. మనస్ఫూర్తిగా మాట్లాడే పరిచయాలను ఎప్పుడూ మర్చిపోకు. ఒక మెట్టు ఎక్కగానే నీ మాటల్లోనూ చూపుల్లోనూ తేడా వచ్చిందంటే కాలం నిన్ను 10 మెట్లు కిందకి దించుతుంది. మనకు మన బ్రతుకు భారమైనప్పుడు ప్రతి ఉదయం అలారం లేకుండానే మెలకువ వచ్చేస్తుంది. మన అనుకున్న వాళ్లతో యుద్ధం చేయాల్సి వస్తే గెలవడానికి కాదు, కలవడానికి చెయ్యాలి. కోల్పోయింది ఏదైనా బాధగానే ఉంటుంది, ఉన్నది ఎప్పుడు సమస్యగానే ఉంటుంది, లేనిది ఎప్పుడు గొప్పగానే కనిపిస్తుంది. జీవితాన్ని గొప్పగా ఊహించుకుంటూ బ్రతికే వారి కన్నా ఉన్న జీవితాన్ని గొప్పగా మార్చుకునేవారు జీవితంలో ఎప్పుడు సంతోషంగా ఉండగలుగుతారు.